విజయవాడలో సంచలనం సృష్టించిన నగల తయారీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని వెళ్లే క్రమంలో వదిలి వెళ్లిన మొబైల్ సహా రసీదులు దర్యాప్తులో కీలకంగా మారాయి. విజయవాడ నగరంలో మంగళవారం రాత్రి జరిగిన బంగారం దోపిడీ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో 2.5 లక్షల నగదు సహా 5 కిలోలకు పైగా బంగారం దోపిడీ చేశారని నగల తయారీ కేంద్రం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దోపిడీ వెనుక మహారాష్ట్ర ముఠా ఉన్నట్లు, మొత్తం 8 మంది పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో 3 వివరాలను తెలుసుకున్నారు. మిగిలిన వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలు దర్యాప్తులో కీలకంగా మారాయి. వీటిని పాత నేరస్తుల వేలిముద్రలతో పోల్చుతున్నారు. కార్ఖానాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా క్లూస్ బృందం పరిశీలించింది. సీసీ కెమెరాలు పనిచేస్తున్నా రికార్డింగ్ అవలేదని గుర్తించారు. 3 గదుల్లో 8 సీసీ కెమెరాలున్నాయి. 2 నెలల నుంచి పనిచేయడం లేదని తేలింది. దుకాణంలో ఉన్న సిబ్బంది, షాపు యజమాని అతని సోదరుడు చెబుతున్న ప్రకారం నిందితులు పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ ఘటన వెనుక కార్ఖానా గురించి బాగా తెలిసిన వారి పాత్ర ఉంటుందని పోలీసులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇక్కడ రోజు 20 మంది పనివాళ్లు నగలు తయారు చేస్తూ ఉంటారు. దోపిడీ జరిగిన రోజున 14 మంది మాత్రమే పనుల్లోకి వచ్చారు. మిగిలిన వారు ఊళ్లకు వెళ్లారని పోలీసులు గుర్తించారు. వీరిలో ఎవరికైనా దోపిడీలో ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి వచ్చిన దుండగుల్లో 2 ముఖానికి వస్త్రం అడ్డుగా కట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. వీరు ఎవరనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో కార్ఖానా ఉంటుందని ఎవరూ ఊహించరు. బాగా తెలిసిన వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఇంటి దొంగల పాత్ర ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దుకాణంలో పనిచేసే వారి ఫోన్ నంబర్లు తీసుకుని వారి కాల్ డేటా రికార్డును పరిశీలిస్తున్నారు. కూడా రోడ్ నుంచి కూడా కనబడరు, పైన ఎట్లా ఉన్నాయని మూల స్టెప్స్ ఎక్కిపోయి పైన వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళందరికీ తెలుసు. తర్వాత లోపల వెళ్ళి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అందరికీ తెలుసు. there were 6 to 8 of them. Each one what to do అందరూ తెలుసు. అంటే ఏమిటి, they know about this trade, they know about this business, they know about this shop, this ఫ్యాక్టరీ కాదు, ఈ వర్క్షాప్. ఈ వర్క్షాప్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నాయి వాళ్ళకు. సో ఇది చాలా స్పష్టంగా మనకు కూడా కనబడుతుంది. అది దాని ప్రకారంగా మనం లీడ్స్ కూడా అదే ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్నాం మనం, చాలా వరకు మనకు లీడ్స్ వచ్చినాయి. సో ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కొద్దిగా ఓపికగా ఉండండి. నిందితులు ఈ నెల 10న మహారాష్ట్రలోని ట్రావెల్స్కు చెందిన కారులో బయలుదేరినట్లు గుర్తించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విజయవాడలోకి ప్రవేశించిన దుండగులు పలుసార్లు రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. ఘటనకు ముందు మంగళవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ దాటి నగరం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. బీసెంట్ రోడ్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలున్నాయి, వాటిని ఎలా తప్పించుకోవాలంటే ఏ మార్గంలో వెళ్లే అవకాశం ఉందో ముందుగానే పరిశీలించారు. దీనికి తగ్గట్లుగానే సీసీ కెమెరాలు ఉన్న రోడ్డు కాకుండా మరో మార్గంలో కెమెరాలు లేకపోవడంతో అటువైపు వెళ్లారు. ఈ కేసు పరిశోధనలో కారులో దొరికిన 2 సెల్ ఫోన్లు అత్యంత కీలకంగా మారాయి. ఫోన్లు స్వాధీనం చేసుకుని సిమ్లలోని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితులు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. కారులో కొన్ని వస్తువులు కొన్న రసీదులు కూడా దొరికాయి. వీటిని కొన్న షాపుల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. విజయవాడలో జరిగిన ఘటన తరహాలోనే విశాఖ, కర్నూలులోనూ జరిగింది. వీరికి ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయేమోననే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.